తుని రైలు దహనం ఘటనలో 10 మంది నిందితులకు బెయిల్ మంజూరైంది. పుల్లయ్య, శ్రీహరిబాబు, సత్యనారాయణ, శ్రీనివాస్తో పాటు మరో 6గురిని బెయిల్పై విడుదల చేయడానికి పిఠాపురం కోర్టు అంగీకరించింది. 10,000 రూపాయల పూచీకత్తు, 2 జామీనుదారుల సంతకాలతో బెయిల్ ఇవ్వనున్నారు. 3కి మాత్రం బెయిల్ నిరాకరించారు. ముద్రగడ దీక్షపై మంత్రులు విమర్శలు చేయడాన్ని దాసరి నారాయణరావు తప్పుబట్టారు. ఇది ముద్రగడ నిజాయితీని శంకించడమే అన్నారు. ఓవైపు అధికారులు సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంటే మంత్రులు ఇలా చేయడం ఏమిటన్నారు దాసరి. కేంద్ర మాజీ మంత్రి పల్లెం రాజు ఇంట్లో సమావేశమైన కాపు నేతలు తాజా పరిస్థితిపై చర్చించారు. సీఎం గారి ఛాంబర్లో సమావేశమై బయటకు వచ్చిన మంత్రులు ఈ సామాజిక వర్గానికి చెందిన మంత్రులు వారు బయటకు వచ్చి ఆయన సెలైన్ ఎక్కించారు అంటే అది ఎస్పీ గారి మాటల మీద, జిల్లా కలెక్టర్ మాటల మీద, వారి ప్రామిస్ మీద ఆయన ఒప్పుకుని సెలైన్ ఎక్కించుకున్నారు. ఆ ఎక్కించుకున్న దాన్ని ఒకసారి సెలైన్ ఎక్కించుకున్న తర్వాత దీక్ష విరమించినట్లే అని హోంమంత్రి గారు అనౌన్స్ చేయడం, దాని తర్వాత 6 రోజులు దీక్ష చేసినా కూడా అన్నీ నార్మల్గానే ఉన్నాయంటే దీక్షేనా అని వెటకారంగా మరొక మంత్రి చేయడం, ఇది చాలా బాధాకరం. కేవలం ముద్రగడ్డ గారి నిజాయితీని అవమానించడం, జాతిని అవమానించడం, పైగా ఆ సామాజిక వర్గానికి చెందిన ఆ మంత్రులు ఆ రకంగా విమర్శించడం అనేది, అంటే ఈ విమర్శ మంత్రులు చేసిందా లేక మంత్రుల వెనక ఉన్న ముఖ్యమంత్రి గారు చేసిందా? బహుశా ముఖ్యమంత్రి గారు చేయించి ఉంటారని నేను అనుకోను. అలా చేయించకపోతే మరి మంత్రులు ఇద్దరు మాట్లాడిన దానికి ఆయన ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు? ఏ యాక్షన్ తీసుకోలేదు అంటే మరి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా వారికి అలా చెప్పు ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో జనాభా తగ్గుతోందని, ధనికులు ఒకే బిడ్డతో ఆగిపోతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజయవాడలో చిన్నారులకు పౌష్టికాహారం పేరుతో ఏర్పాటు చేసిన సదస్సులో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 ఏళ్లలో పౌష్టికాహార లోపం లేని ఏపీని చూడాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. దేశంలోనే టీఎస్ఆర్టీసీకి నెంబర్ 1 గా పేరు రావాలన్నారు సీఎం కేసీఆర్. హైదరాబాద్ లో ఆర్టీసీపై సమీక్ష నిర్వహించిన కేసీఆర్ కొత్త బస్సులు కొని ఆర్టీసీ రూపురేఖలు మారుస్తామన్నారు. కార్మికుల విషయంలో ప్రభుత్వం మానవత్వంతో ఉంటుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న బస్సులు నడిపితే మేలన్న సీఎం హైదరాబాద్ నుంచి జిల్లాలకు వెళ్లే వారి పట్ల సానుకూలంగా స్పందించారన్నారు. ఆర్టీసీలో భార్యాభర్తలను ఒకే చోటకు బదిలీ చేయాలన్న కేసీఆర్ రాత్రిపూట మహిళలకు డ్యూటీ లేకుండా చూడాలన్నారు. కేసీఆర్ విజన్ నచ్చే కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారని అన్నారు ఎంపీ కవిత. ఈ విషయం తెలియకుండా దిగ్విజయ్ సింగ్ లాంటి నేతలు అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కవిత కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తుందంటూ మండిపడ్డారు. ఈ నెల 22న ఫిలింనగర్ టెంపుల్లో జరిగే కుంభాభిషేకానికి సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. జూన్ 18 నుంచి 22 వరకు ఫిలింనగర్ దైవ సన్నిధానంలో కుంభాభిషేకం జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ మురళీమోహన్ తో పాటు ఇతర సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి ఆహ్వానించారు. ఆఖరు రోజు కార్యక్రమానికి హాజరు అవుతానని కేసీఆర్ హామీ ఇచ్చారు. రాజకీయాల్లో తానెప్పుడు రాజీ పడలేదన్నారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. హైదరాబాద్ మాదాపూర్లో వెంకయ్యకు ఆత్మీయ సన్మానం నిర్వహించారు. కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, మనోహర్ పారికర్, జయప్రకాష్ నారాయణ, రేవంత్ రెడ్డి, మురళీమోహన్, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. రాజకీయాల్లో రాణించాలి అంటే కాస్త ఓపిక అవసరమన్నారు వెంకయ్య. ఇకపై పరోక్ష ఎన్నికల్లోనూ పోటీ చేయబోనన్నారు. పార్టీ మారిన వారి సభ్యత్వం వెంటనే రద్దు చేయాలన్నారు వెంకయ్య. ఇక్కడ విచ్చేసినటువంటి ఒక వెంకయ్యనాయుడు గారి అభిమానులకు చెప్పాను పార్టీలకు అతీతంగా ఈరోజు వెంకయ్యనాయుడు గారికి నేను రాజకీయాల్లో బహుశా ఫైనల్ స్టేజ్కి వచ్చానని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఎన్నిక తర్వాత ఇక రాబోయే రోజుల్లో ఎన్నికల్లో నేను పోటీ చేసే ప్రసక్తి కూడా లేదు, పరోక్ష ఎన్నికల్లో కూడా. అది నేను ముందే నిర్ణయించుకున్నాను. అంతకుముందే 65 సంవత్సరాలకే రాజకీయం మానేసి సేవా కార్యక్రమంలోకి వెళదాం అనుకున్నాను. కానీ దేశ అవసరం ఏవాడైతే ఉందో, దేశం యొక్క అవసరం, మోడీ గారు లాంటి నాయకుడు ఈ దేశానికి అవసరం. ఆయన వచ్చాడు, ప్రజలు ఒక ఆశలు కలిగించాడు, కొద్దిగా ఆకాంక్షలు నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నాడు. అలాంటి మనిషికి తోడుగా ఉండాలి, అందరం కలిసి బాధ్యత నిర్వర్తించి దేశాన్ని శక్తివంతమైన దేశంగా తయారు చేయాలి, అభివృద్ధిని అందరినీ భాగస్వాములు చేయాల్సిన తరుణంలో వదిలిపెట్టి వెళ్ళడం మంచిది కాదనే ఉద్దేశంతో మళ్ళా ఇంకోసారి పార్లమెంటు సభ్యుడిగా ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం వచ్చింది.
ఈ ఎన్నికల్లో పోటీ చేశాను. తర్వాత నాకు అలాంటి ఉద్దేశం లేదు. మల్లన్న సాగర్ నిర్మించడం ద్వారా బీడు భూములకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయం వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. మల్లన్న సాగర్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆర్డీఓకు వినతి పత్రం అందించారు. భూమి కోల్పోయిన రైతులకు నష్టపరిహారం 3 రెట్లు పెంచారు కాబట్టి మల్లన్న సాగర్ ను త్వరగా నిర్మించాలని కోరారు. విజయవాడ జక్కంపూడి కాలనీలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. కృష్ణా పుష్కరాల పనుల పేరుతోనూ అక్రమ నిర్మాణాల పేరుతోనూ నగరంలో అనేక చోట్ల నుంచి 400 కుటుంబాలను జక్కంపూడికి తరలించారు. అయితే ఇప్పుడు అధికారులు వారిని అనర్హులు అంటూ ఖాళీ చేయిస్తున్నారు. దీంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మోసం చేశారంటూ ఓ వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. దీంతో జక్కంపూడిలో ఉద్రిక్తత నెలకొంది. సీఎం కేసీఆర్ ఆర్టీసీని మూసేస్తామని అనడం దారుణమన్నారు కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ. ఆర్టీసీని బలోపేతానికి కృషి చేయకుండా కేసీఆర్ చక్రవర్తిలాగా ఫర్మానాలు జారీ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు షబ్బీర్. సర్వీసులు మానేయాలా? ఈ ఒక రీతి మీరు మార్చేసి మీరు కేవలము ఒక ప్రజాస్వామ్య ముఖ్యమంత్రిగా వివరించండి, కానీ మీకు ఎవరు హక్కు ఇచ్చినారా ఆర్టీసీ బంద్ చేస్తానని చెప్పేందుకు? గతంలో మీరు చెప్పిన మాటలు ఏమని తెలుసు కదా, అందు గురించి ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఆర్టీసీ బాగు చేసేందుకు మీరు ప్రయత్నం చేయరు, కానీ హెచ్చరికలు జారీ చేస్తే మాత్రం మేము ఎంప్లాయీస్ హక్కులో కాంగ్రెస్ పార్టీ మేమందరం కూడా వాళ్ళ హక్కుల గురించి పోరాడేందుకు సిద్ధం ఉన్నాయని కార్మిక నాయకులకు నేను. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో జనరల్ హాస్పిటల్ ను ప్రారంభించారు రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్. ప్రపంచ స్థాయిలో నిర్మించిన ఆసుపత్రిని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఆర్మీ నిబంధనల వల్ల కంటోన్మెంట్ ఏరియాలో సమస్యల గురించి ఆయన ప్రస్తావించారు. త్వరలోనే ఆర్మీ నిబంధనలు సడలిస్తామన్నారు. కార్యక్రమంలో మనోహర్ పారికర్ తో పాటు మంత్రి కేటీఆర్, ఎంపీ మల్లారెడ్డి పాల్గొన్నారు. After this program, we are listening to people. I wanted to visit and see for myself, and I believe that any solution. I was the chief minister of a state, and I have a unique reputation of sorting out all the problems before it built to an agitational level. So I am very much aware of this problem. I am aware of the problem faced by the armed forces also. హత్యాసే మధుసూదన్ రెడ్డి కొంప ముంచిందని విచారణలో తేలింది. బంజారాహిల్స్ లో ఘరానా మోసానికి పాల్పడిన బురుడి బాబా శివానందను పోలీసులు అరెస్టు చేశారు. పూజలో పెట్టిన డబ్బులు రెట్టింపవుతాయని నమ్మించి నిందితుడు శివ మోసానికి పాల్పడ్డాడని పోలీసుల విచారణలో తేల్చారు. శివతో పాటు మరో 2 నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక ఘరానా మోసం కేసులో సంబంధిత నేరస్తుడు మెయిన్ అక్యూజ్డ్ శివ ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతనితో పాటుగా ఈ కేసులో అతనికి సహకరించిన దామోదర్, శ్రీనివాస్ రెడ్డి అనే 2 వ్యక్తులను కూడా ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. దీనితో పాటుగా ఇంకొకరు మోహన్ రెడ్డి అని చెప్పేసి కొంపల్లి వాస్తవ్యులు దీంట్లో ఈ నేరాన్ని కమిట్ చేయడంలో భాగస్వాములు అవడం జరిగింది. అతను తప్పించుకొని తిరుగుతున్నాడు కాబట్టి త్వరలోనే అతన్ని పట్టుకుంటాం. తెలంగాణ కోర్టులో ఏపీ న్యాయమూర్తుల నియామకాన్ని నిరసిస్తూ లాయర్ల ఆందోళన నిజామాబాద్ లో కొనసాగుతోంది. జిల్లా కోర్టు ఎదుట వంటవార్పు కార్యక్రమాన్ని నిర్వహించి నిరసన తెలిపారు. ఏపీ న్యాయమూర్తులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని, లేకుంటే నిరసనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. తెలంగాణలో టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. పేపర్ 1లో 54.45% మంది, పేపర్ 2లో 25.04% మంది ఉత్తీర్ణులయ్యారు. స్వర్ణలత 134 మార్కులు సాధించి ఫస్ట్ ర్యాంక్ పొందారు. పేపర్ 2లో కరీంనగర్ జిల్లాకు చెందిన శారదావాణి 120 మార్కులు తెచ్చుకుని ఫస్ట్ ర్యాంక్ సాధించింది. టెట్ ఫలితాలు విద్యాశాఖ మంత్రి కడియం విడుదల చేయాల్సిన ఆయన అందుబాటులో లేకపోవడంతో విద్యాశాఖ డైరెక్టర్ కిషన్ విడుదల చేశారు.
స్కూళ్లు మొదలై పట్టుమని 10 రోజులైనా గడవక ముందే విషాదకర సంఘటన. హైదరాబాద్ లో స్కూల్ బస్సు చక్రాల కింద పడి ఓ స్టూడెంట్ చనిపోయాడు. చింతల సమీపంలోని వివేకానంద నగర్ లో విజ్ఞాన్ సుధా స్కూల్ బస్సు కింద పడి జస్వంత్ అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. రోజులాగే ఉదయాన్నే బస్సులో స్కూల్ కు బయలుదేరిన ఎల్కేజీ స్టూడెంట్ జస్వంత్ బస్సు స్కూల్ దగ్గరికి చేరుకున్నాక కిందికి దిగాడు. అయితే గేటు దాటి లోపలికి వెళ్లేలోపే డ్రైవర్ బస్సును రివర్స్ చేయడంతో వెనక చక్రాల కింద పడ్డాడు. అక్కడికక్కడే చిన్నారి చనిపోయాడు. కొడుకు మరణ వార్త విన్న తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. యాజమాన్యం నిర్లక్ష్యంగానే పిల్లాడు చనిపోయాడంటూ బంధువులు స్కూల్ ముందు ఆందోళనకు దిగారు. సికింద్రాబాద్ నేరేడ్మెట్లోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నుంచి 3 లక్షలు తీసుకెళ్తున్న మహిళ చేతిలో నుంచి బ్యాగును లాక్కెళ్లారు దుండగులు. బ్యాగులో నగదుతో పాటు బంగారు ఆభరణాలు కూడా ఉన్నాయని పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. బ్యాంకు నుంచే తనను ఫాలో అవుతున్నారని వెనక నుంచి వచ్చి బ్యాగు లాగడంతో తాను కింద పడిపోయారని మహిళ పోలీసులకు తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. నటుడు రజనీకాంత్ ఆరోగ్యం మీద వస్తున్న వదంతులకు ఫుల్ స్టాప్ పెట్టింది ఆయన ఆఫీస్. సూపర్ స్టార్ క్షేమంగా ఉన్నారని అమెరికా వెళ్లింది విశ్రాంతి కోసం తప్ప అనారోగ్యంతో కాదని వివరణ ఇచ్చింది. కబాలీ కోసం విరామం లేకుండా షూటింగ్ లో పాల్గొనడంతో రెస్ట్ తీసుకోమని డాక్టర్స్ సూచించిన మేరకు అమెరికా టూర్ పెట్టుకున్నారని పేర్కొంది. త్వరలోనే అమెరికా నుంచి తిరిగి వస్తారని, తర్వాత రోబో2 షూటింగ్ లో పాల్గొంటారని తెలిపింది రజనీకాంత్ ఆఫీస్. అసోంలో భారీ వరదలు బీభత్సం సృష్టిస్తున్న ఎగువ ప్రాంతాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తూ ఉండడంతో అసోం పూర్తిగా జలమయమైంది. గౌహతి నీట మునిగిపోయింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది. జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ మరోసారి రణరంగంగా మారింది. భారీ ర్యాలీ నిర్వహించిన నిరసనకారులు ఐసిస్ పాకిస్తాన్ జెండాలు ఎగరేశారు. అడ్డుకోబోయిన సైన్యంపై రాళ్లదాడికి దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిరసనకారులను చెదరగొట్టడానికి జవాన్లు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఉత్తరప్రదేశ్ కైరానాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సామూహిక వలసలపై వివరాలు సేకరించేందుకు కైరానా వచ్చి 9 మంది సభ్యుల బీజేపీ బృందాన్ని స్థానికులు అడ్డుకున్నారు. బీజేపీ నేతలను ముస్లిం నేతలు అడ్డుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. వలస వెళ్లిన కుటుంబాలను 15 రోజుల వెనక్కు తీసుకురావాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. పరిస్థితి చేయిదాటిపోవడంతో ముందు జాగ్రత్తగా పోలీసులు 144 సెక్షన్ విధించారు. మరోవైపు కైరానాలో మతపరమైన సమస్యలు ఏమీ లేకపోయినా బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని సమాజ్వాదీ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. చైనాలోని ఓ మారుమూల గ్రామం నిన్న మొన్నటి వరకు ఆ ఊరి జనం అంతా హ్యాపీగానే ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ ఊళ్ళో ఉండాలంటేనే భయపడుతున్నారు. కుటుంబాలు వేరే ప్రాంతాలకు తరలిపోతున్నాయి. కొన్నేళ్ల క్రితం వాళ్ళు తీసుకున్న ఓ నిర్ణయమే ఇప్పుడు వాళ్ళకి ఇలాంటి గతి పట్టేలా చేసింది. గ్రామాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేద్దామని చుట్టుపక్కల అడవుల నుంచి కోతులను తెచ్చి గ్రామంలో పెట్టుకున్నారు. ఐడియా బాగానే ఉంది, కానీ కోతుల మూకలే వాళ్ల పాలిట విలన్స్ గా మారాయి. జియాన్ ఫెంగ్ అనే గ్రామంలో పరిస్థితి ఇది. కోతుల గ్రామంలో ఊరికి మంచి పేరే వచ్చింది, కానీ సమీప ప్రాంతాలకు వచ్చే యాత్రికులు ఖచ్చితంగా ఈ ఊరు వచ్చి కోతుల సందడి చూసి వెళ్లేవారు. ప్రస్తుతం కోతుల సంఖ్య 600 పెరగడంతో వాటిని పోషించడం కష్టంగా మారింది. ఊరి జనం తిండి పెట్టకపోవడంతో వచ్చిన టూరిస్టులపై పడుతున్నాయి వానరాలు. ఊళ్ళో అడుగు పెడితే చాలు టూరిస్టులను బతకనివ్వడం లేదు. ఏది కనిపిస్తే అది లాక్కుంటున్నాయి. దీంతో పర్యాటకుల రాక తగ్గిపోయింది. గ్రామస్తులకు కూడా వానరాలు తలనొప్పిగా మారే. కొందరైతే మా వల్ల కాదంటూ పొరుగు గ్రామాలకు వలస వెళ్లిపోతున్నారు. జియాన్ ఫెంగ్ గ్రామంలో హాట్ టాపిక్ గా మారింది. చైనా టీవీలు గ్రామంపై స్పెషల్ డిస్కషన్స్ కూడా నడుపుతున్నాయి. ప్రస్తుతానికి ఈ ఊళ్ళో జనం కంటే కోతుల సంఖ్య ఎక్కువైందంట. టూరిజం పేరుతో కాస్త డబ్బులు సంపాదించుకోవచ్చని కోతులను తెచ్చిపెట్టుకుంటే ఇప్పుడు వానరాలే జనాన్ని తరిమేశాయి. సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్. సిడ్నీలో ట్రాఫిక్ అంతా అక్కడే ఉంటుంది. సెంట్రల్ నార్త్ సిడ్నీలను కలిపే హార్బర్ బ్రిడ్జ్ పై నిత్యం లక్షలాది వాహనాలు ట్రావెల్ చేస్తూ ఉంటాయి. ఇవాళ ఉదయం సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ పై ట్రాఫిక్ ఒకసారిగా ఆగిపోయింది. దీని కారణంగా ఒకే ఒక మనిషి ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. టాక్సీలో హార్బర్ బ్రిడ్జ్ పైకి వచ్చాడు. కారులో నుంచి దిగి హడావుడిగా ఆర్చ్ పైకి ఎక్కేశాడు. అంతే ఒక్కసారిగా కలకలం. ఏదో టెర్రర్ అటాక్ జరగబోతుందని అంతా వణికిపోయారు. బ్రిడ్జ్ పైకి ఎక్కి కూర్చున్న అతన్ని కిందికి తీసుకురావడానికి ఆస్ట్రేలియా పోలీసులు నానా అవస్థలు పడ్డారు. ప్రపంచంలోనే అతిపెద్ద అమ్యూజ్మెంట్ పార్కుగా పేరున్న డిస్నీల్యాండ్ చైనాలో ప్రారంభమైంది. షాంఘై సమీపంలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ పార్కును ఆ దేశ అధ్యక్షుడు ప్రారంభించారు. చైనా సంప్రదాయాల ప్రకారం ఓపెనింగ్ సెరమనీని గ్రాండ్ గా నిర్వహించారు. చైనాతో పాటు విదేశీ టూరిస్టులను కూడా ఆకట్టుకునేలా థీమ్ పార్కును డిజైన్ చేశారు. 983 ఎకరాల్లో నిర్మించిన ఈ డిస్నీల్యాండ్ లో థీమ్ పార్కులను ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిస్నీల్యాండ్స్ లో ఇది 6వది.
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లుగా విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిషా తీరాలకు ఆనుకుని ఇది కొనసాగుతున్నట్లుగా తెలిపింది. కోస్తాంధ్రతో పాటు రాయలసీమలోని కర్నూలు వరకు రుతుపవనాలు విస్తరించినట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. క్రమేపీ ఉష్ణోగ్రతలు తగ్గి వర్షాలు నిలకడగా కురుస్తాయని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో పలుచోట్ల, ఉత్తర కోస్తాలో 1-2 చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. వారాంతంలో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో 31 కంపార్ట్మెంట్లు నిండిపోగా క్యూలైన్ కంపార్ట్మెంట్ బయట కూడా భారీగా ఉంది. స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుండగా నడకదారి భక్తులకు 8 గంటల సమయం పడుతోంది. రేపు, ఎల్లుండి భక్తుల రద్దీ ఇంకా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.